వెల్కమ్ టు వెబ్స్ మీడియా తెలుగు. తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో డ్వాక్రా గ్రూప్ రుణ వివాదం చోటు చేసుకుంది. గ్రూప్ సభ్యురాలు మృతి చెందిన తర్వాత ఆమె కుటుంబ సభ్యులు రుణం చెల్లిస్తామని హామీ ఇచ్చినా అమలు చేయలేదని, దీంతో బ్యాంక్ ఖాతాలు హోల్డ్ లో పెట్టినట్లు గ్రూప్ సభ్యులు తెలిపారు. ఈ వ్యవహారంలో తనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ ఫోన్ కాల్స్ తో మానసికంగా వేధిస్తున్నారని డ్వాక్రా గ్రూప్ యానిమేటర్ చదరం వెంకటలక్ష్మి మీడియాకు తెలిపారు. బ్యాంక్ అధికారులు సమావేశానికి పిలిచినా సంబంధిత కుటుంబ సభ్యులు హాజరు కాలేదని గ్రూప్ సభ్యులు పేర్కొన్నారు. నా పేరు కాలపార్వతి అండి. శ్రీ శ్రీ విజయదుర్గ గ్రూప్లో ఉంటున్నామండి. మేము 1,60,000 లోన్ తీసుకున్నామండి. తర్వాత ఆవిడ తీసుకున్న తర్వాత ఒక ఆమె చనిపోయిందండి. చనిపోయిన తర్వాత ఆవిడ ముగ్గురు కోడలకి పెంచిందండి. మేము ఉండగానే పెంచిన తర్వాత ఆవిడ కూడా తీర్మాన సంతకాలు తీసుకున్నదండి ముగ్గురు కోళ్ళ దగ్గరనే. తీసుకున్నాక నెలలకి కట్టినా కూడా టార్చర్. ఒక నెలలో ఒకలాగా గొడవలే పెట్టేసేవారండి. పెట్టి పోలే అలాగలాగా ఎలాగ కిందటి మీదటి అలాగలాగా కట్టేవాళ్ళండి. కడితే లాస్ట్గా వచ్చి టయానికి మాకు డబ్బులు కట్టమని మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పారంటండి. చెప్పి మమ్మల్ని ఈదులోకి ఎక్కిచ్చారండి. మాకు రేపు పొద్దున్న ఏది రాకుండా చేయడానికి చేశారండి. గవర్పేట అంటే వాళ్ళు గవర్లో లేరా, అసలు గవర్లు పుట్టలే లేరా, లేకపోతే గవర్కి పుట్టలేని ఎదవలా అండి. మమ్మల్ని ఇలా చేస్తున్నారండి. ఏంటండి దీని పరిష్కారం? వారం రోజులు పెట్టి చంపుతున్నారండి మమ్మల్ని. ఏంటంటే మేము కష్టపడినాక వెళ్తున్నామండి. మాకు తీర్మాన సంతకాలు పోనీ అవన్నీ సంతకాలండి మమ్మల్ని నేను చెక్ చేశారంటండి. అవన్నీ చేశారండి. చేసినా మరి ఫోన్ చేయకుండా మరి ఏం చేయాలనుకుంటున్నారు? సార్లు కూడా వచ్చారంటండి. సార్లు వచ్చినా రాలేదు. బీసెట్ వీరలక్ష్మి అండి. మాది 4 సంవత్సరాలు అవుతుందండి. ఇంచుమించు మేము బాకీ తెచ్చుకొని 4 సంవత్సరాల దాకా మీటింగ్ కట్టించి ఆవిడ చనిపోయిందని తెచ్చిన తర్వాత ఒక నెల కట్టిన తర్వాత ఆవిడ చనిపోయిందండి. వాళ్ళ అత్తగారు చనిపోతే కోడలు మేము కడతామని 1200 చొప్పున తీర్మానంలో రాశారండి. సంతకాలు పెట్టారండి. ఇక్కడే దెమ్మకాడండి, ఈ నాయకుడు గుడి కాడే. తీర్మానం 4 సంవత్సరాల కింద రాసిన తీర్మానం కాయంతో కట్టనన్నారని వెళ్ళి మేము బ్యాంక్కి జిరాక్స్ తీసి ఇచ్చామండి. ఇస్తే ఆవిడ యానమేటర్ తప్పు అని రచ్చకెక్కించారండి. మమ్మల్ని పేపర్లో వేసారు. పేపర్లో ఎందుకు వేయాలి? మేమేం తప్పు చేసామని వేయాలి. మమ్మల్ని తీసుకెళ్ళి రమ్మని మా అందరి సంతకాలు అందులోనే ఉన్నాయండి. మా అందరికీ సంతకాలు ఉన్నాయి. కొంతమంది ఏలు ముద్దలండి. డబ్బులు కట్టమన్నామని మమ్మల్ని అక్కడ పెట్టారండి. తీసుకెళ్ళి మొగోళ్ళు మెంపించి ఇంటికాడికి ఇంట్లో ఉన్న వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ వీడియోలు తీసి మమ్మల్ని పేపర్లో వేశారు. మనమనే బీసెట్ పద్మ అండి నా పేరు. మేము 10 మందిలోని డ్వాక్రా తీసుకున్నామండి. డ్వాక్రా తీసుకుని 4 సంవత్సరాలు అవుతుందండి. 1,60,000 తీసుకున్నామండి. 1,60,000కి 4 సంవత్సరాలు అయింది. 4 సంవత్సరాలు పెట్టి మామూలుగా లోన్ తీసుకున్న తర్వాత అండి ఒక నెల కట్టిన తర్వాత ఓ ఫిబ్రవరి చచ్చిపోయిందండి. చచ్చిపోయిన తర్వాతనే మేము మామూలుగా 90 మేము 10 మంది లోన్ తీసుకున్నప్పుడు మామూలుగా మేము లోన్ తీసుకున్నప్పుడు కాయంతో రాయించామండి. 10 మంది మేము తీసుకుంటున్నామని చెప్పి అందులో మేము మామూలు సంతకాలు మేము పెట్టుకున్నామండి. మామూలు లోన్ తీసుకున్నట్టు అందులో మేము తీసుకున్న తర్వాత లోన్ మేము కట్టమని అంటున్నారనేసి కోడలను తీసుకొచ్చి మామూలుగా మేము మీటింగ్ పెట్టామండి. పెడితే మీ తమ్ముడికి మేము మాతో పాటు కడతామని వాళ్ళు ఒప్పుకున్నారండి. ఒప్పుకున్న తర్వాత ఒక నెల 2 నెలలు కట్టిన తర్వాత మాకు సంబంధం లేదు మేము కట్టమన్నారండి. కట్టమంటే అదేంటి మీరు కట్టమనేది అలాగ మరి మేము అందరం ఎలా చేయాలి? మరి మేము బ్యాంక్ కాడికి మాట్లాడతాం కూడా మాకు తెలదన్నామండి. అంటే మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, మీ తమ్ముడి గురికి కట్టుకోండి మా బాకీ అన్నారండి. అంటే మాకు మేము తమ్ముడి గురికి కట్టబెట్టనేసి మేము కట్టమనేసి మాతో మేము చెప్తామనేసి అన్నామని ఒకసారి బ్యాంక్ కాడికి రమ్మన్నారండి. వెళ్ళామండి. బ్యాంక్ కాడికి వెళ్ళిన తర్వాత మీరేం వెళ్ళిపోకండి అని మమ్మల్ని బెలుగుని తీసుకెళ్ళి ఇదేదో 10 సంతకాలు పెట్టించారని చెప్పండి. వాళ్ళ ముగ్గురు కోడల్లోనూ ఈ తమ్ముడి గురి మీద మేము కేసు పెడతాం అలాగనేసి పేపర్లు ఎక్కించారండి. మమ్మల్ని పేపర్లు ఎక్కిస్తాక మేము పేపర్లు ఎక్కిస్తామని అనలేదండి. మాతోటి ఫోటో తీసి మేము ఫోటో గురించి రమ్మంటే మీరు అలా వెళ్ళిపోతున్నారంటే అని అడిగారండి. మమ్మల్ని అడిగితే మేమేం చేసాం, మామూలుగా కదా రమ్మంటారని మేము వెళ్ళామండి. వెళ్ళిన తర్వాతనే పేపర్లు వేసారండి. జిల్లా పేపర్లు వేసారండి. మమ్మల్ని వేయవలసిన పేరు వచ్చిందండి. మేము తమ్ముడి గురించి మేము ఎందుకు కడతామంటే వాళ్ళు బాకీ తీసుకున్న తర్వాతనే ముందో మాట వెనకాల ఓ మాట ఉండకూడదు కదండి. మరి అది మాకు న్యాయం చేస్తారని చెప్తున్నాను. యాన్ మాస్టర్ మీరు తప్పు చేసే మనిషి కాదండి. మాకు న్యాయమే చేసింది కానీ అన్యాయం చేయలేదండి ఎప్పుడు కూడా. మేము ఏదైనా మేము అంటాం కాదండి. ప్రతి లోన్ వచ్చినా సరే మీరు ముందడుగు వేయండి, మీరు తీసుకుంటున్నారు కదా రండి అలాగనేసి మామూలుగా అంటుందండి. ఆవిడైతే తప్పు లేదండి, ఎప్పుడు కూడా తప్పు లేదండి. నేను సాయంత్రం కూడా మేము రమ్మన్నామండి. ఏదో సార్ వచ్చారండి. సార్ వచ్చిన తర్వాత రమ్మని కోరింపామండి. కోరంతే మీరు రామన్నారండి. మేము ఎందుకు వస్తాం మేము రామని చెప్పారండి. మరి దీనికి మరి పరిష్కారం ఏం చేస్తారో మాకు న్యాయం చేయాలండి. మాకు హ్యాండ్మేడ్స్ ఉండాలండి. సబ్జురాలు ఒక ఆవిడ సూర్యశెట్టి సుబ్బలక్ష్మణ్ ఆవిడ చచ్చిపోయిన ఆవిడ కొడుకు రెండో అతను వచ్చి నన్ను ఇంటికాడి నుంచి తీసుకెళ్ళి అక్కడికి అందరూ వచ్చేసారు. మేము బాకీ కట్టేస్తున్నాం, 2 గొడవ తేల్చాలని తీసుకెళ్ళాడండి. తీసుకెళ్ళి 10 మందిని పోగామన్నాడండి. నేను రానంటే కదరదన్నాడు, రమ్మన్నాడు. 10 మందిని పోగామన్నాడు. తీసుకొని వెళ్ళానండి. తీసుకొని వెళ్ళిన తర్వాత
నేను లాయర్ని వచ్చే వరకు అక్కడే ఉండండి అని ఆఫ్ చేసి మోపడికి వెళ్ళి తీసుకెళ్ళి మాట్లాడించి బ్యాంక్ మేనేజర్ తోటి ఈతలకు వచ్చాక నేను లాయర్ని అమ్మ ఏమీ లేదు అని చేతులు పెట్టుకొని లాక్కొని వెళ్ళి మా ఎల్లోళ్ళు అందరినీ ఆ ఫోటోలో నుంచోబెట్టి పేపర్లకు వేసాడు మమ్మల్ని. అలాగే వేయవలసిన పని ఏంటి మమ్మల్ని ఇది ఎక్కించవలసిన పని ఏంటి? ఎండమెట్ట అయితే తప్పులేదు, ఆవిడకి చెప్పలేదు, రమ్మని చెప్పలేదు, మమ్మల్ని తీసుకెళ్ళాడు వచ్చి ఎండమెట్ట రత్తుందని చెప్పి తీసుకెళ్ళాడు. ఫోన్ చేయించాడండి అక్కడ ఎండబెట్ట. నేను మీటింగ్లో సెల్స్మెన్ మీటింగ్లో ఉన్నాను, ఇప్పుడు మధ్యలో చావడం కుదరదండి మీటింగ్ చేస్తాను. మరి చెప్పాలి కదండి ముందు తీసుకెళ్ళేటప్పుడు ఆవిడతో కూడా కోరి చెప్పాలి కదా, తీసుకొని రమ్మని. మమ్మల్ని తీసుకెళ్ళి పేపర్లో ఎందుకు వేసారో మాకు అది కావాలండి. కోకవరం మండలం గుమ్మలదొడ్డి గ్రామంలో శ్రీరామ గ్రామ సంఘానికి వివోఏగా పనిచేస్తున్నానండి. నేను శ్రీ విజయదుర్గ గ్రూప్ సంఘానికి 4 సంవత్సరాల క్రితం అప్పు వచ్చిందండి. అందులో ఒక సభ్యురాలు చనిపోతే ఉండగానే తన అప్పు 3 కోళ్ళకి సమానంగా పంచి సంఘం తీర్మానం తీసుకున్నారండి. గ్రూప్ వాళ్ళు 10 మంది కూడా చచ్చిపోయిన తర్వాత ప్రతి నెల 1200 చొప్పున కడతానని ఒప్పుకున్నారండి. అలా మధ్యలో ఒక 9 నెలలు పెండింగ్ పెట్టుకున్నారు. గ్రూప్ సమానంగా ఆగిపోయిందండి. తర్వాత మాత్రం మొన్న పెన్షన్ వచ్చాక వాళ్ళ మామయ్య గారు నెలకు 4000 చొప్పున కొట్టివ్వరండి. 3 కోళ్ళు కట్టనన్నారండి. వీళ్ళు భయపడి ప్రతిసారి బ్యాంక్ దగ్గరికి వెళ్ళడం రావడం జరిగిందండి. మధ్యలో కట్టనని బ్లాక్మెయిల్ చేసినప్పటికీ వాళ్ళ మామగారు మన అప్పు మనం తీర్చుకోవాలని కట్టాడండి. కట్టినప్పుడు మన 2 నెలల క్రితం నేను కట్టలేనమ్మా, నా పరిస్థితి బాగోలేదని ఆయన చెప్పడం జరిగిందండి. అయినా సరే ఏమ్మా ఎలా కడతారు ఏంటంటే మేము కడతామని చెప్పారండి. కట్టమని అయితే చెప్పలేదు. కానీ తర్వాత మళ్ళీ అలా లిసుకుని చచ్చిపోయిన వాళ్ళు అప్పు పోతే మీ 9 మంది కట్టుకోమని రివర్స్ అవ్వారండి. రివర్స్ అయితే ఈ 9 మంది వచ్చి నాకు ఆడికి వచ్చారండి. వచ్చినట్టు ఏంటి దీని సొల్యూషన్ అని అనగానే బ్యాంక్ వెళ్దామన్నానండి. బ్యాంక్ తీసుకెళ్తే అమ్మ మీరు ఏమైనా తీర్మానం తీసుకున్నారా, లేదంటే చెప్పండి మీ 9 మంది కట్టాలన్నారండి. లేదండి మాకు 9 మంది తీర్మానం ఉంది నడండి అని బ్యాంక్ కాడ 9 మంది వచ్చి ఆ తీర్మానం రాసి ఇచ్చారండి. సాక్షాంతకాలు అయినందుకు ఇవాళ మనకు సంఘ సభ్యులు కూడా కాదండి, వేరే సంఘంలో వేరే వివోలో ఉన్న సభ్యులండి. వాళ్ళ అకౌంట్ నెంబర్లు మేడం గారు రాసి ఇస్తే ఆ అకౌంట్ నెంబర్లు రాసి నేను తీర్మానం ఇవ్వడం జరిగిందండి. వెంటనే 3 రోజులు పోయిందండి. మా ఇంటి దగ్గరే కూర్చున్నారండి 2 కోళ్ళు. అమ్మ ఇగో మీకు తీర్మానాలు మీద బ్లాక్మెయిల్ చేయడానికి నెంబర్లు రాసి ఇచ్చాను, నీ తీర్మానం మీద రాసి ఇచ్చానని చెప్పానండి. అయినప్పటికీ అక్కయ్య ఏం చేస్తాం, డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వలేదు, కడతాంలే అన్నారు. తర్వాత మళ్ళీ వాళ్ళ తోటికోళ్ళు వాళ్ళందరూ కలిపి మొత్తం మీద మూగోళ్ళు అందరూ ఇన్వాల్వ్ అయిపోయిన నానా రకాలుగా మామూలుగా తిట్టలేదండి, మానసికంగా లైంగికమైన తిట్లు. ఇంటి మీదకి వచ్చి తిట్టినప్పటికీ నేను బయటకు రాకుండా లోపల ఉన్నానండి. వచ్చి ప్రెసిడెంట్ వెళ్ళిపోయి అమ్మ ఏంటి ఇలా తిడుతున్నారంటే, నా తప్పు ఉంటే బ్యాంక్ వాళ్ళు పిలుస్తారు, బ్యాంక్ వెళ్ళమనండి, బ్యాంక్ వరకు నాకు సంబంధం కాదు, మీ 9 మీద కోసం మీరు వెళ్ళారు బ్యాంక్ దగ్గరికి, అంతేగాని నాకు సంబంధం లేదమ్మా అని చెప్పానండి. చెప్పినప్పటికీ లైంగిక వేధింపులు కానీ గత 4 సంవత్సరాల క్రితం ఉద్యోగం చేస్తున్నప్పుడు కూడా ఏ చిన్న సమావేశం పెట్టినా కేపీ రాజు అనే కొండేపల్లి పెద్దిరాజు గారు హాజరయ్యేవారండి. ఆయన పెద్ద లాయర్ అని కూడా చెప్పారు. అయినప్పటికీ ఏంటి అన్నయ్య గారు సోదరభావంగా బాబాయ్ గారు తమ్ముడు గారు అనుకుంటా వెళ్ళిపోయేదాన్నండి. ఎవరన్నా నీ ఒక భర్త లేని ఆడదాన్ని రోడ్డు నడుతుంటే వెనకాల నవ్వున్నా సరే నా కాళ్ళ మీద నిలబడి బతికానని, కానీ ఎవరి కోసం కూడా నేను భయపడకుండా తిరిగానండి. ఈ మధ్యకాలంలో లైంగిక వేధింపులు ఎక్కువైపోయండి. నేను ఆయన పర్సనల్గా లోన్ ఇప్పించలేదని నా మీద చాలా టార్చర్ పెట్టాడండి. అయినప్పటికీ నేను తలదించకుండా పోనీ పెద్దలు కాదా ఎవరో ఒకళ్ళు అని చెప్పేసి అన్నానండి. దేనికి కూడా నేను భయపడలేదండి. నేను స్వతంత్రంగా నా కాళ్ళ మీద ఒక ఆడదాన్ని భర్తలేని ఆడదంటే అంత లోకుతనం కట్టి ఈ మగవాళ్ళు నా మీద చాలా వేధింపులు చేశారండి. అయినప్పటికీ కూడా నేను నీతికి నిలబడి బతుకుతున్నానండి. ఏనాడు కూడా నేను ఎప్పుడు తప్పు చేయలేదు. ఈ రోజు కూడా నేను బయటకు రాకపోతానండి. కారణం ఏంటంటే నా పేరు మొత్తం రాష్ట్ర లెవెల్లో ప్రతి వీడియోకి ప్రతి విలేకరు ఎలా వేసారో కనీసం ఒక ఆడదాన్ని న్యూస్ వెనక్కి తీసుకోవాలన్నా కనీసం సానుభూతి లేకుండా ఆయన ఒక వాళ్ళకి అక్కలు లేరా, చెల్లెలు లేరా, అమ్మలు లేరా, ఇది ఎంతవరకు న్యాయం, ఆడదాని మీద ఎంత కక్ష పెడతామని నేను మిమ్మల్ని ఈరోజు అడుగుతున్నానండి. కానీ మా ఉద్యోగ భద్రత అయితే మాకు రక్షణ లేదండి. ప్రతి వివోని మొగడోడు కరపవలసినే వస్తుందండి. ఎవరితో నేను లైంగిక బాధలు పడవలసి వస్తుందండి. ఒక మొగోడు లేని ఆడదంటే ఏం చేయలేదని వీళ్ళందరూ పన్నిన కుట్రండి. ఇదంతానే ఉద్యోగులను తీసేయాలి, ఈ ఆడదాన్ని ఎలా బతుకుతుందని రోడ్డు ఎక్కించారండి నన్ను. ఈనాటికి నా అత్తింటికి పెట్టినటికి పేరు మంచి పేరు తెచ్చుకుని బతుకుతున్నానండి. ఈదిలోని ఈరోజు నా కుటుంబానికి వచ్చిన పేరుకి నేను మానసికంగా మైండ్ చాలా ఇబ్బంది పడి వారం రోజుల నుంచి భోజనం లేక నిద్ర లేక ఎంతో బాధపడి వేదన చెందుతున్నానండి. ఇప్పుడు కన్నా ప్రతి వివో ఉద్యోగం మీద మాకు రక్షణ ఇప్పించాలని గవర్నమెంట్ని కోరుకుంటున్నానండి. ఒక ఆడదాన్ని మరీ ఇంత లోకుతాను కడతాం చాలా తప్పండి. ఇందులోని ఇన్వాల్వ్ అయిన మగోళ్ళు సూరిశెట్టి నానియండి, సూరిశెట్టి దార్లండి, కొండేపల్లి పెద్దిరాజు గారు, దీనికి మద్దతు ఇచ్చిన అభిరెడ్డి చిన్ని అన్నయ్య గారు అన్నందుకు కూడా
భర్త లేని ఆడదాన్ని లోకుగా నవ్వుతూ చూసినా సరే నేను ఏనాడు బాధపడలేదండి. నా స్వతగా బతికాను అనుకున్నానండి. ఈ అప్పు కట్టేసిన తర్వాత స్టేట్మెంట్ ఇదిగోనండి, నా మీద అపరాధుల నిందలు వేసారండి ఈ ఊళ్ళో నన్ను బతకనివ్వకుండా చేయడానికి. నేను కూడా లేకపోతే నా పిల్లల పరిస్థితి ఏంటని నేను అడుగుతున్నానండి ఈరోజు. దీన్ని మాత్రం మీరు చాలా దూరంగా పెద్ద వీడియోలకి తీసుకెళ్ళి పైన పెద్ద అధికారులకు అందాలని తెలియజేసుకుంటున్నానండి. సభాముఖంగా నాకు మీడియా సోదరులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. నా బాధ వ్యక్తం చేస్తున్నానండి.